దేశవ్యాప్తంగా మరింత పెరిగిన కరోనా కేసులు 24 గంటల్లో 423 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో అత్యధికంగా కేరళలో నిన్న 266 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కేసులు రాగా ఏపీలో కూడా కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొంత కరోనా కేసులు బాగానే పెరుగుతున్నట్లు లెక్కలను బట్టి అర్థమవుతోంది. నిన్న దేశవ్యాప్తంగా కరోనాతో 4 చనిపోయారు. వారిలో 2 కేరళలో చనిపోగా కర్ణాటకలో 1, రాజస్థాన్లో 1 చనిపోయారు. తద్వారా దేశంలో కరోనాని తక్కువగా అంచనా వేయడానికి వీలులేని పరిస్థితి ఉంది. మరణాలు సంభవించకపోతే మనం అంతగా ఆందోళన చెందేవాళ్ళం కాదు. కానీ మరణాలు సంభవిస్తున్నాయి అంటే ఈ కరోనా కేసులతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ కరోనా కేసుల్లో కొత్త వేరియంట్ JN1 ఎన్ని కేసులు అనేది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తంగా జరుగుతున్న టెస్టులతో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఇదివరకు కూడా కేసులు బాగానే ఉండి ఉంటాయి, కానీ టెస్టులు లేకపోవడం వల్ల ఇప్పుడు అవి బాగా నమోదవుతున్నాయని మనకు అనిపిస్తోంది. దేశంలో కేరళలో ఎప్పుడు వైరస్ కేసులు బయట పడుతూనే ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కేరళకు వెళ్లిన వారు తిరిగి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్తారు. వారిలో ఎవరికైనా కరోనా సోకితే వారి ద్వారా ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉంది. అందువల్ల టెస్టులు బాగా చేసేందుకు అన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా టెస్టులు ఇప్పుడు బాగానే చేస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.